గుంటూరులో జరిగినటువంటి ఒక సంఘటన. మూర్తి అనేటువంటి ఒక టీడీపీ ఆ వార్డుకి చెందినటువంటి సెక్రటరీ ఒక మహిళను వివస్త్రను చేసినటువంటి ఘటన. దీంట్లో స్థానిక ఎమ్మెల్యే కేసు నమోదు చెయ్యొద్దు అని చెప్పి సిఫార్సు చేశారు పోలీసులకు అని చెప్పి రావటం, తర్వాత లేదు ఎలాంటి సిఫార్సు లేదు కేసు ఫైల్ చేశారనేటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటన ఒక మహిళకు జరిగినటువంటి అవమానం. మహిళా కమిషన్ కూడా పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించారని చెప్పడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అమరావతి రైతుల మీద చూడండి, వాయినాలు పేరెంటానికి వచ్చింది చూడండి, మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్. అలాగే ఈవిడ కూడా పండగ వెళ్ళిన పాసినాడు 3 రోజులకు 4 రోజులకి వెళ్ళింది. గుంటూరులోనే ఉంటాం. మళ్ళీ దాన్ని నేను ఎంతకన్నా పెద్దగా చూడదలుచుకోలేదు. ఒక్కటి, ముందు వాడికి షూటెడ్ సైట్ ఆర్డర్లు ఇవ్వండి ఫస్ట్. ఎవడు సార్ ఈరోజు సమాజంలో ఒక ఆడపిల్లను వివస్త్ర చేయడానికి, ఒక ఆడపిల్ల మీద ట్రాన్స్జెండర్స్ తో దాడి చేయించడానికి ఏ సమాజంలో ఉన్నాం మనం? ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ లో 3 రోజుల తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు, అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత. తమాషాలు కడుతున్నారు, ఒక్కొక్కడును నాటకాలు ఆడుతున్నారా? లోకల్ ఎమ్మెల్యేలు లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్లతో సమన్వయం అయిపోయి పెచ్చపెచ్చకుంది ఒక్కొక్కడికి. ఇష్యూ జరిగిన డేట్ ఎప్పుడు, నామకా వస్తాడు మీద కంప్లైంట్ పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చిన ఉదంతం ఏంటి, తదనంతర పరిణామాల్లో ముఖ్యమంత్రి గారు జోక్యం తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం? నేను నంద్యాలలో ఒక పెద్ద ఆవిడ వయసుకు కూడా మర్యాద లేకుండా జాకెట్ చింపిన ఉదంతం. ఏ సమాజంలో ఉంటున్నాం సార్ మనం? సరే, మీరేదో రాక్షస పాలన, జగన్మోహన్ రెడ్డి తొక్క తోటకూర అని చెప్పి 11 స్థానాలు మేము ఇచ్చాం, మీకు 164 ఇచ్చాం. అదే ప్రభుత్వాన్నో లేదా అదే పాలనని పునరావృతం చేయడానికి మీకు ఇచ్చామా? పెచ్చపెచ్చగా ఉందా? తమాషాలుగా ఉందా? లేదా మీకు చేతనైతే ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండడానికి సజ్జనార్ గారు లాంటి ఆఫీసర్ని డిప్లాయ్ చేసి ముందు దొరికినట్టు 4-5 కవడి పెట్టలు కాల్చండి సార్. అట్లీస్ట్ రెస్పెక్ట్ ఆడపిల్లల పట్ల, లేకపోతే గౌరవం సమాజం పట్ల ఇవన్నీ వస్తాయి. అదర్వైజ్ ఈ సభ్య సమాజం ప్రతిరోజు తలదించుకునే పనికిమాలిన పనులు చేస్తున్న వాళ్ళు ఏ పని చేసినా వీళ్ళే. అలా బ్రహ్మానందం గారు చూడండి, జల్సా సినిమాలో దొరికిపోయినట్టు దొరికిపోతున్న ఈ కూటమి సభ్యుల్ని ఏం చెప్పాలో నాకు అర్థం కాక. రాయన్ ప్రసాద్ గారు చెప్తారు చూడండి, వీడికి ఒక ఇది ఉంది, దొంగతనం చేసిన 2 నిమిషాల్లోనే దొరికిపోతారు. ఏ దరిద్ర కోటి పని చేసినా సరే కోడిపెట్టల్లో దొరుకుతారు. దాన్ని కవర్ చేయలేక ఈ తపేలా ఛానల్లో ముసుగులేసుకొని చూస్తున్నారు ఈ జడ్డి వెదవ. లేకపోతే అన్నాడు ఆ కవయిత్రి మొల్లగల రాసి ఎదవలైతే రాయడం మానేస్తారు ఏకంగా. చూడండి, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు ప్రపంచం ఎక్కడ చూడదు నన్ను అనుకుని భ్రమలో తోచొచ్చండి. ఆ భ్రమలో కొంతమంది జర్నలిస్ట్ ఏమనాలి సార్ వాళ్ళని? నాకైతే అర్థమే కావట్లేదు అసలు. అంటే వ్యవస్థ మన కనుసన్నల్లో మనకు అనుగుణంగా నడిచేస్తుంది అనుకుంటే, ఆ భ్రమల్లో నిన్న చార్జ్ షీట్ రూపంలో పైలైనప్పుడు ఇప్పటికైనా పొరలు తొలగించుకోండి. నీకు అకార్డింగ్ టు యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సెస్ అన్న ఫాల్స్ ఇల్యూజన్ లో 2 years ఉన్నారు. ఇక మీద ఉండకండి. దోస్ డేస్ ఆర్ గాన్. ఎవ్రీ డే ఇస్ నాట్ సండే. ఓకే, యువర్ ఆల్ దేర్ టు ఫేస్ జంగల్ డ్రమ్స్ ఇన్ డెమోక్రసీ. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజల్లో వస్తున్న నెగిటివిటీని మీరు రీడ్ చేస్తున్నారా? అదృష్టం. రీడ్ చేయలేకపోతే మీ దౌర్భాగ్యం. ఇంటెలిజెన్స్లు ఇవన్నీ మీ చుట్టూ ఉంటాయి కదా, వాస్తవాలు చెప్తారు కొంతమంది, గ్రహించగలగండి. ఓకే, చుట్టూ భజన చేసి జడ్డు వేదవులు పెట్టుకొని చిరతలు కొడుతుంటే గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకోకుండా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు సర్వం తానే పని చేసుకోవాల్సి వస్తుంది. చూసుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫ్లాస్ ఆఫ్ రెస్పెక్ట్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నమెంట్. రెస్పాన్స్ ఓన్లీ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్. వాట్ అబౌట్ అదర్స్? తగిలించి తమాషా చూస్తున్నారు. తమాషా అవుట్కమ్ గౌరవ ముఖ్యమంత్రి గారు భరిస్తున్నారు. కాన్సిక్వెన్సెస్. మరి ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తే బాగుండు.